సాయిరామ్. అద్దంలాగా ఉండాలి అని చెప్పి పెద్దలు చెప్పారు. ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక ముసలైన ప్రతిరోజు ఉదయాన్నే లేచి అద్దం తుడుస్తుండేవారు. రోజు ప్రొద్దున్నే వాకింగ్ చేస్తున్న ఒక యువకుడు అదంతా గమనించాడు. ఒకరోజు ఆయనను పలకరించి, తాతయ్య గారు, ఎందుకు రోజు ఈ అద్దాన్ని ఇలా తుడుస్తుంటారు? అందులో మీకు అంత గొప్పతనం ఏముంది? ఏం కనిపిస్తుంది అందులో అని చెప్పి అడిగాడు. తాతయ్య గారు నవ్వుతూ ఈ విధంగా అన్నారు, నువ్వు చూస్తే నిన్ను చూపెడుతుంది, నేను చూస్తే నన్ను చూపెడుతుంది అన్నారు తాతయ్య గారు. అయితే ఇది ప్రత్యేకమైన అద్దమైతే కాదు కదా, మరంత జాగ్రత్తగా రోజు ఎందుకు తుడుస్తారు మీరు అని చెప్పి అన్నాడు ఆ యువకుడు. ఇది విని ఆ ముసలైన ఏమన్నారంటే, అద్దం నీకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అని చెప్పారు ఆ ముసలైన. అవునా అని ఆ యువకుడు ఏమన్నాడంటే, అవేంటో చెప్పండి తాతగారు, నిజంగా నాకు తెలియదు. ఈ విధంగా ఆ తాతగారిని అడిగాడు యువకుడు. తెలుసుకుందామనే ఆతృతని చూసి తాతగారు అతనికి ఈ విధంగా చెప్పారు. నీ ముఖం పైన ఏదైనా మరకుందనుకో, నువ్వు అందులోకి చూడగానే నీ ముఖం పైన ఉన్న మరకను ఎంత ఉంటే అంతే చూపెడుతుంది కదా. నీ మరకను ఎక్కువగానో లేదా తక్కువగానో చూపెట్టదు కదా అన్నారు తాతయ్య గారు. అవును, అంతే కదా, అది నిజమే కదా అని అన్నాడు ఆ యువకుడు. అది విని తాతగారు ఈ విధంగా అతనికి చెబుతున్నారు ఏంటంటే, నువ్వు కూడా అద్దంలాగే నీ ఫ్రెండ్స్ అయినా లేదా నీ ఫ్యామిలీ మెంబర్స్ అయినా అందరితో ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాలి. తప్పైతే తప్పని చెప్పాలి, ఒప్పైతే ఒప్పని. అంతేగాని ఎక్కువగానో లేదా తక్కువగానో ఉన్నదానికి ఇంకేదో జోడించి లేక ఊహించి చెప్పకూడదు అన్నారు తాతయ్య గారు. అద్దం ద్వారా నేర్చుకోవలసిన మొదటి లెసన్ ఇదే. ఇక రెండవ లెసన్ ఏంటంటే, అద్దం ముందు నువ్వు నిలబడితేనే నిన్ను చూపెడుతుంది, నువ్వు నిలబడిపోతే నిన్ను చూపించదు. అవును కదా. అదే విధంగా ఎవరి గురించి అయినా మాట్లాడాలి అంటే వారి ముందే మాట్లాడాలి, వారి వెనుక మాట్లాడకూడదు అని అర్థం. ఇక మూడవ పాఠం ఏంటంటే, అద్దం మన ముఖం పైనున్న మరకను చూపెట్టిందని మనము ముఖం పైనున్న మరకను తుడుచుకుంటామే కానీ కోపంతో ఆ అద్దాన్ని తిట్టడమో పగలకొట్టడమో చెయ్యం కదా. అలాగే ఎవరైనా మనలో ఉన్న లోపాన్ని మనకు చూపించినప్పుడు కోపం తెచ్చుకోకుండా మనలోని ఉన్న లోపాన్ని సరి చేసుకోవాలి అని చెబుతుంది అద్దం. అది విని ఆ యువకుడు ఏమంటాడంటే, ఇంత చిన్న అద్దంలో ఇన్ని పాఠాల, చాలా మంచి విషయాలు చెప్పారు తాతయ్య గారు, మీకు చాలా చాలా థ్యాంక్స్ అంటూ ఆ యువకుడు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను మీ దగ్గరే వాళ్ళ తాతయ్య గారు, తప్పకుండా ఇది మా ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకుంటాను, మీకు చాలా చాలా థ్యాంక్స్, మరెన్నో కొత్త విషయాలు నేర్చుకోవడానికి మరలా వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఈ విధంగా తాతగారు చెప్పిన మాటలు గుర్తుంచుకొని మనందరం నిత్యం దాన్ని పాటిస్తూ మన పిల్లలకి కూడా నేర్పించి వాటిని పాటించేటట్టు చేయాలి. సాయిరామ్.